అన్న అన్న చెప్పరా ఈ 100 రూపాయల పన్నీర్తో నాకు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఏదో చేయను. స్నాక్ సరే, ఈ పన్నీర్తో చిన్నపిల్లలు అందరూ తినేలాగా పన్నీర్ చీజ్ బాల్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ పన్నీర్ మొత్తాన్ని గ్రైండర్తో తురిమి పక్కన పెట్టుకోవాలి. ఈ తురుముకున్న పన్నీర్లో లైట్గా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడరు, కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ మసాలా మొత్తం ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా మైదా, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి ఇంకొకసారి కలిపేయాలి. ఇప్పుడు ఇంకో ప్లేట్ లో చీజ్ తీసుకుని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న పన్నీర్ మొత్తాన్ని ఒక చిన్న బాల్ రెడీ చేసి దాంట్లో ఒక చిన్న హోల్ పెట్టుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకుని చీజ్ మొత్తం దీనిలో స్టఫ్ చేసుకోవాలి. చూడండి, సేమ్ ఇలా రెడీ చేసుకోవాలి. చీజ్ అనేది కొద్దిగా కూడా బయటకు కనిపించకూడదు. ఈ రెడీ చేసుకున్న బాల్స్ మొత్తాన్ని ఒకసారి ఎగ్ లో డిప్ చేసి దాని తర్వాత తీసుకెళ్లి కార్న్ఫ్లోర్ లో డిప్ చేయాలి. మీకు కానీ కార్న్ఫ్లోర్ వద్దనుకుంటే దీన్ని బ్రెడ్ క్రమ్స్ లో కూడా డిప్ చేసుకోవచ్చు. కేఎఫ్సీ స్టైల్లో చూడడానికి క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు రెడీ చేసుకునే చీజ్ బాల్స్ మొత్తాన్ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండాలి. ఓవర్ హీట్ లో ఉంటే బిండా మారిపోతాయి. ఈ చీజ్ బాల్స్ ని లైట్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకొని సరిపోతుంది. ప్రకాష్ వద్దారా నీకు కావాల్సిన చీజ్ బాల్స్? యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీలుంటే బ్రెడ్ క్రమ్స్ టాపింగ్ వేసుకొని చేసుకోండి, అదిరిపోతుంది.